ఊరిజనులందరికీ నమస్కారం. దగ్గరగా నేను ఒక సంవత్సరం నుంచి వీడియోలు చేయట్లేదు. శాంతి పర్వం అనేటటువంటి మహాభారతంలోని దాన్ని ఆహ్, ఇంగ్లీష్‌లోకి అనువాదించే కార్యక్రమంలో నేను ఈ వీడియోలు చేయడం ఆపాను. ఇప్పుడు మరొక వీడియోతోటి మీ ముందుకొస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్యన అనుకోకుండా ఒక వీడియో చూడడం సంభవించింది. ఆ వీడియో ఏమిటంటే, తెలకపల్లి రవి అనే ఒక స్ పెద్దవారు ఎప్పుడు సాధారణంగా టీవీల్లో అనేక పొలిటికల్ డిస్కషన్స్‌లో వాటిల్లో కనపడుతూ ఉంటారు. వీడియోలు కూడా పెడుతూ ఉంటారు. ఆ వీడియో ఒకటి కనపడింది. అదేంటంటే, రామాయణ మహాభారతాలని చారిత్ర పాఠ్యాంశాలుగా చేర్చాలని మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని క్రిటిసైజ్ చేస్తూ పెట్టారాయన. దానిని ఇప్పుడు మీకు చూపెడతాను. చూపెట్టిన తర్వాత మీరు దాన్ని ఒక్కసారి కొద్దిగా చూడండి. చూసిన తర్వాత మీకు దాని గురించి వివరణ చేస్తాను. ఆయన ముఖ్యంగా ఇందులో చెప్పిందేంటంటే, ఆ నిర్ణయాన్ని ఆయన విమర్శించారు. విమర్శించి దాన్ని క్రిటిసైజ్ చేశారు. అశాస్త్రీయమని దాని గురించి చెబుదామని పెట్టాను. ఆయన అభిప్రాయం తప్పది. మీకు చెప్తాను, చూడండి. ఎలా చూడొచ్చంటే, మోదీ ప్రభుత్వంలో వరుసగా జరుగుతున్నటువంటి అశాస్త్రీయమైన నిర్ణయాల కొనసాగింపుగా మాత్రమే చూడొచ్చు. తెలకపల్లి రవి గారు ఈ రామాయణ మహాభారతాలని చారిత్రక పాఠ్యాంశాలుగా చేర్చడం అశాస్త్రీయం అన్నారు. అశాస్త్రీయం అంటే ఏమిటండి మీ ఉద్దేశం రవి గారు? నాకు తెలిసి అయితే అశాస్త్రీయం అంటే శాస్త్రము ఒప్పుకోనిది అని. ఏ శాస్త్రం ఒప్పుకోవట్లేదు. మన రామాయణం, భారతం ఇవి శాస్త్రాలు కావా? అవి కూడా శాస్త్రాలే. లేకపోతే మనుధర్మ శాస్త్రం ఒప్పుకోవట్లేదా? లేకపోతే వేదాలు ఒప్పుకోవట్లేదా? ఏ శాస్త్రం ఒప్పుకోవట్లేదు? మనకు చాలా శాస్త్రాలున్నాయి. జ్యోతిష శాస్త్రం ఉంది, కల్పం ఉంది, నిరుక్తం ఉంది. ఇవన్నీ శాస్త్రాలే. ఇలాంటివి చాలా శాస్త్రాలున్నాయి. వేదానికి 6 అంగాలున్నాయి. ఉపనిషత్తులున్నాయి. ఇవేవి ఒప్పుకోవట్లేదా? ఏది ఒప్పుకోవట్లేదు? పోనీ మీ యొక్క పాశ్చాత్య శాస్త్రాలకు ఏమైనా ఒప్పుకోవట్లేదా? ఏవి పాశ్చాత్య శాస్త్రాలు? రసాయన శాస్త్రమా అంటే కెమిస్ట్రీ, భౌతిక శాస్త్రమా అంటే ఫిజిక్స్. ఆ భౌతిక శాస్త్రంలో అనేక ఫిజిక్స్‌లు ఉన్నాయి. ప్యూర్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, యాస్ట్రో ఫిజిక్స్, ఇలాగా. వాటిల్లో ఏదైనా ఒప్పుకోవట్లేదా దీన్ని? లేకపోతే సైన్సెస్‌లో కూడా మీరు శాస్త్రం అంటే సైన్స్ అని అర్థాన్ని తీసుకున్నారేమో. సైన్స్ అంటే ఏమిటండి? మీరు ఎప్పుడైనా సైన్స్ గురించి డెఫినిషన్ ఇచ్చారా? టీవీలోకి వచ్చే చాలామంది విజ్ఞానవేత్తలు, మేధావులు మీలాంటి వారు వచ్చి మాట్లాడుతుంటారు. ఎప్పుడు దేనికి డెఫినిషన్ ఇవ్వరు. ఎప్పుడు పారాడాక్సికల్‌గానే మాట్లాడతారు. పారాడాక్స్ అంటే మళ్ళీ అర్థం చెబుతాను. ఎందుకంటే తప్పుడు అర్థం చేసుకోకుండా, పారాడాక్స్ అంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ దానికి అర్థం కాదు. ఈ పారాడాక్సెస్‌ని సైన్స్‌లో బాగా ఉపయోగపడతారు. ముందు ఏదైనా సరే పారాడాక్స్‌గా మొదలవుతుంది. తర్వాత దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసి, దాని మీద స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, దాన్నొక పద్ధతిలోకి తీసుకొస్తారు. డెఫినిషన్ ఇస్తారు. డెఫినిషన్ ఇచ్చిన తర్వాత అది పారాడాక్స్ కాదు. అంచేత ఏ శాస్త్రం ఒప్పుకోలేదు. సైన్సెస్‌లో కూడా 2 ఉన్నాయి. ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అని. ఫిజికల్ సైన్సెస్ కెమిస్ట్రీ, ఫిజిక్సు ఇటువంటివన్నీని. సోషల్ సైన్సెస్ అంటే ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఇవన్నీ కూడా సోషల్ సైన్సెస్. మేనేజ్మెంట్, ఇవన్నీ సోషల్ సైన్సెస్. ఎందుకంటే ఇవి కెమిస్ట్రీలో లాగా, ఫిజిక్స్‌లో లాగా ఎక్స్పెరిమెంటేషన్‌కి వీలు కాదు ఇది. మనం ఎంపైరికల్ డేటా కలెక్ట్ చేసి దాని నుంచి మనం తీసుకోవాలి. అది సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్ ఒప్పుకోవట్లేదా? లేకపోతే ఫిజికల్ సైన్సెస్ ఒప్పుకోవట్లేదా? ఏది అని శాస్త్రీయం కాదని? ఈ రామాయణం, మహాభారతం జరిగిందా లేదా? ఇది ఇతిహాసం అని చెప్పారు వారు. ఎవరు? వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి. రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. భారతాన్ని రచించింది వ్యాస మహర్షి. వాళ్ళిద్దరూ కూడా ఇతిహాసం అని చెప్పారు. ఇతిహాసం అంటే మీరే చెప్పారు చరిత్ర అని. ఇతిహాసం అనేది సంస్కృతం మాట చరిత్రకి. చరిత్ర తెలుగులో వాడతాము. ఇతిహాసం అనేది సంస్కృతం మాట.
సో అది చరిత్ర అని వారు చెప్పినప్పుడు మీరు దాన్ని డౌట్ చేయనప్పుడు ఏం తప్పు? అంతే కాదండి. నేను రామాయణం మీద బాగా చేశాను. ఇది మీకు ఇది చెప్పడానికి నా క్వాలిఫికేషన్స్ ఏమిటన్నది కూడా మీకు విన్నవించుకోవాలి కదా! విన్నవించుకుంటాను. నేను బేసిక్‌గా ఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాను. తర్వాత ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌షిప్ చేశాను. తర్వాతేమో ఎంబీఏ చేశాను యూనివర్సిటీలో. అలాగే ఒక ఈ కంప్యూటర్ సైన్స్‌లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాను. ఇంతే కాదు, నేను కంప్యూటర్ సొసైటీలో సీనియర్ మెంబర్‌ని ఎప్పటినుంచి 20 ఏళ్ల నుంచి. వారు నాకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో పెట్టారు. దాన్ని పేపర్‌లో హిందూ పేపర్‌లో కూడా వేశారు. అది కూడా ఇక్కడ బొమ్మ పెడతాను చూద్దురు గాని. అలాగే నాకు మొన్ననే దుబాయ్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారు. ఏషియన్ లీడర్‌షిప్ అవార్డ్స్ కమిటీ వారు. దుబాయ్‌లో మొన్ననే 11 అక్టోబర్‌న తీసుకున్నాను. అలాగే ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో నాకు ఔట్‌స్టాండింగ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఇన్ ది కంట్రీ కింద కొందరిలో ఆ ఏడాది 2012లో ఇచ్చారు నాకు ఆ సన్మానం. నేను కూడా సైంటిస్ట్‌ని. సైంటిస్ట్ కాదనకండి. తర్వాత నేను కంప్యూటర్ సైన్స్ మీద 7 పుస్తకాలు రాశాను. మేనేజ్మెంట్ మీద 2 పుస్తకాలు రాశాను. ఈ 9 పుస్తకాల్లో కొన్ని 20 దేశాలు దాదాపుగా మన ఇండియాలో కూడా ఉన్నాయి. అమెరికాలో కూడా ఉన్నాయి. డెన్మార్క్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 60 యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో అది ప్రిస్క్రైబ్డ్ రీడింగ్ అంటారు. అక్కడ టెక్స్ట్ బుక్స్ ఉండవు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి. ఆ ప్రిస్క్రైబ్డ్ రీడింగ్‌లో 3, 4 పుస్తకాలు ఇస్తారు. అందులో నా బుక్ కూడా పెట్టారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో వాళ్ళ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వారు నా ఒక బుక్‌ని మొత్తం ఎంటెక్ టీచింగ్‌లో నా బుక్‌ని అందరికీ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. ప్రిస్క్రైబ్డ్ రీడింగ్ కింద 3 పుస్తకాలు ఎన్నో పెట్టారు. అందులో నా బుక్ ఒకటి. పాకిస్తాన్ దేశంలో. అంచేత నేను ఛాందసుడిని మాత్రమే కాదు, ఛాందసుడినే. ఎందుకంటే ఛందస్సు ఫాలో అవుతాను. అన్నింట్లోనూ కూడా ప్రాపర్‌గా చెప్పి మాట్లాడతాను. పారాడాక్సికల్‌గా ఉండదు. మీరు శాస్త్రీయం అని చెప్పి పారాడాక్సికల్ మాట మాట్లాడేశారు. నేను అలా మాట్లాడను. నా క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ బొమ్మలు పెడతాను. అవి చూసిన తర్వాత మిగిలిన విషయాలు చెబుతాను. మీరు చరిత్ర కూడా అంటే ఏమిటో చెబుతాను. మీరు ఎంతవరకు మీరు చెప్పలేదు, నేను చెబుతాను. రామాయణం, భారతము అనే చరిత్రలో కలపడానికి ముందు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. సార్ రామాయణ భారతాల్లో ఉన్నటువంటి అంశాలను, ఉదాహరణకు పుష్పక విమానం లాంటి వాటిని, వీటిని సైన్స్లో కలపాలి అని ఇదివరకే నిర్ణయం చేశారు. టెక్నాలజీ అప్పుడు ఉండేది అని. టెక్నాలజీ అప్పుడు కూడా అలాగే వైద్య శాస్త్రంలో కూడా అంతకుముందు మనం వీటిలో చదివిన వైద్య శాస్త్రంలో కలపాలని. ఇవన్నీ కూడా అసలు గీతలు దాటుతున్నటువంటి వ్యవహారాలు. రామాయణం, మహాభారతం, ఇంకా భగవద్గీత, మీరు ఏదైనా తీసుకోండి. మీరు చరిత్ర అంటే ఏమిటో డిఫైన్ చేయకుండా మాట్లాడారు. నేను చరిత్ర అంటే ఏమిటో డిఫైన్ చేస్తాను. ఇది ఎక్కడో రాసిపెట్టింది కాదండి. మీరు జస్ట్ గూగుల్‌లో వెతికినట్టయితే నేను స్క్రీన్ షాట్ పెడతాను చూద్దురు గాని. గూగుల్‌లో వెతికినట్టయితే మీకు దొరుకుతుంది చరిత్ర అంటే ఏమిటని. నేను చదువుతాను, మీరు వినండి. హిస్టరీ ఈజ్ ది స్టడీ ఆఫ్ చేంజ్ ఓవర్ టైమ్ అండ్ ఇట్ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ, పొలిటికల్, సోషల్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్, మెడికల్, కల్చరల్, ఇంటలెక్చువల్, రిలీజియస్ అండ్ మిలిటరీ డెవలప్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ. రామాయణం భారతదేశంలో జరిగింది. ఈ భారతదేశంలో జరిగింది భారతదేశం యొక్క హిస్టరీ కాదా?
రామాయణంలో నేను ఎందుకు నిజంగా జరిగిందని చెప్పాను 3 వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు స్క్రీన్ షాట్లు కూడా పెడతాను, మీరు కావాలంటే చూడండి. అంచేత ఇది రామాయణాన్ని ఎందుకు చేర్చకూడదు? ఇందులో పొలిటికల్స్ ఉంది, రిలీజియస్ ఉంది, ఇంటలెక్చువల్ ఉంది, కల్చరల్ ఉంది, మెడికల్ ఉంది, అందులో మెడికల్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు చేయకూడదు? మరొక డెఫినేషన్, హిస్టరీ ఈజ్ ది స్టడీ ఆఫ్ past events. People know what happens in the past by looking at things from the past, including sources like books, newspapers, scripts, and letters, building and artifacts, pottery, tools, coins, and human animal remains. బుక్స్ చదవచ్చని ఉంది. బుక్స్ ఇది బుక్ హిస్టారికల్ కాదా? అది హిస్టరియన్ రాసిన వాళ్ళు చెప్పారు, అది చదివిన వాళ్ళు ఎవరైనా అందరికీ తెలుస్తుంది. మీరేదో మూల రామాయణం చదివాను, అందులో కూడా కొన్ని శ్లోకాలు క్లాస్ పాస్టర్లో వస్తే చదివానంటే అది రామాయణం చదివినట్టు కాదండి. మూల రామాయణం రాసింది దాదాపు 600 పద్యాలు రాసింది. వాల్మీకి గారు 24,000 శ్లోకాలు రాశాడు, 537 చాప్టర్లు పెట్టి రాశాడు ఆయన. ఇదంతా కూడా ఆయన మొదటి బాలకాండలో 4వ సర్గలోనూ 5వ సర్గలోనూ ఇచ్చాడు. ఆయన చెప్పింది మానం పెట్టి చెప్పాడు ఆయన. మీరు దాన్ని రామాయణాన్ని చదివినట్టయితే తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ కూడా ఎవరి మనసులో ఏమనుకుంటున్నారన్నది రాయలేదు. హిస్టారికల్ బుక్స్లో ఉండవలసింది మనసులో ఉన్న ఆలోచన ఎప్పుడైతే రాశారో అది హిస్టారికల్ కాదు, మనసులో అనుకున్నది. రామాయణం మొత్తం 6 కాండలు, 7వది ఉత్తర రామాయణం 7 ఉంటే 7లో కూడా ఒక్క సుందరకాండలో హనుమంతుడు మాత్రం మనసులో ఏమనుకున్నాడో రాశాడు వాల్మీకి, ఇంకెక్కడా లేదు. ప్రతి క్యారెక్టర్ని రాశాడు. ఆ క్యారెక్టర్ స్టోరీకి అవసరం కాని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. శరభంగుడని, సుతీక్ష్ణుడని, పయోముఖి అని వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి పని లేదు కథలో, అయినప్పటికీ వాళ్ళని అందరిని యాడ్ చేశాడు. అదే చరిత్రకారుడి యొక్క లక్షణం అది. ఇది వికీపీడియా డెఫినేషన్ చూడండి. హిస్టరీ ఈజ్ ది సిస్టమాటిక్ స్టడీ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది హ్యూమన్ పాస్ట్. ఇది కాదా? డాక్యుమెంటేషన్ ఆఫ్ ది హ్యూమన్ పాస్ట్ కాదా రామాయణం, భారతం? కానీ ది పీరియడ్ ఆర్ ఈవెంట్స్ బిఫోర్ ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ సిస్టమ్స్ ఈజ్ కన్సిడర్డ్ ప్రీ హిస్టరీ. రైటింగ్ సిస్టమ్స్కి ముందున్నది, కానీ రైటింగ్ సిస్టమ్స్ ఇండియాలో ఎప్పటి నుంచో, భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మన వాడు తాళపత్ర గ్రంథాల మీద రాశారు. ఈజిప్ట్లో చర్మాల మీద రాస్తే, ప్యాపిరస్ మీదను, ఇండియాలో తాళపత్ర గ్రంథాల మీద రాశారు. ఒక్కొక్క గ్రంథంలో ఒక 100 ఆకులు ఉండేవి. ప్రతి ఆకు మీద గంటంతో రాసి వాటికి 2 వైపులా బద్దలు చేర్చి జాగ్రత్తగా కట్టి పెట్టేవారు. అది పుస్తకం అంటే. అటువంటి పుస్తకాల్లో రాశారు. ప్రీ హిస్టరీ కాదే ఇది. రైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, రికార్డింగ్ ఉంది. ఇవంతా ఎందుకు లేదు అంటే భక్తియార్ ఖిల్జీ గారు వచ్చి నలందా యూనివర్సిటీ మీద దండయాత్ర చేసి 7 లక్షల పుస్తకాలు తగలబెట్టాడు ఆయన. తక్షశిలలో ఎన్నో లక్షల పుస్తకాలు తగలబెట్టారు. ఆ తగలబెట్టడం వల్ల దుండగులు యొక్క దండయాత్రల వల్ల పాడైంది, కానీ ఇంకొకలా పాడైంది కాదు. మన చరిత్ర ఉంది, రైటింగ్ సిస్టమ్ ఉంది. హిస్టరీ ఈజ్ ఎన్ అంబరెల్లా టర్మ్ కంప్రైజింగ్ పాస్ట్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది మెమొరీ, డిస్కవరీ, కలెక్షన్, ఆర్గనైజేషన్, ప్రెజెంటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఈవెంట్స్. ఇది వికీపీడియా డెఫినేషన్. హిస్టరీ అంటే ఏవి చూడరా మీరు? వచ్చినట్టు ఏది తోస్తే అది మోడీ గారు చేశారు కాబట్టి తప్పు, అశాస్త్రీయం అని చెప్పేయడం మీ ఉద్దేశంగా పెట్టుకుంటే, హిస్టరీ అంటే డెఫినేషన్ కూడా ఇవి లేకుండా పెట్టుకుంటే ఎలాగండి మీరు? ఒక పుస్తకం హిస్టారికల్ బుక్కా కాదా అని చూడడానికి కూడా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఇది కూడా వికీపీడియాలో ఉంది. నేను ఎంతో దూరం వెళ్ళా, మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు వికీపీడియాలో. ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ బై హిస్టారియన్స్ ఇన్ మోడర్న్ వర్క్. వెన్ వాజ్ ది సోర్స్ రిటెన్ ఆర్ అండర్ రిటెన్? ప్రొడ్యూస్డ్, డేట్, వేర్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్డ్? ఇది ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారో రామాయణం, భారతం పీరియడ్స్ ఉన్నాయి. వేర్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్, ఎక్కడ ప్రొడ్యూస్ చేశారో కూడా రామాయణంలో, భారతంలో ఉంది. రామాయణం గంగానది తీరంలో ఆయన ఆశ్రమంలో చేశారు, వాల్మీకి ఆశ్రమంలో. వాల్మీకి ఆశ్రమం ప్లేస్ మీరు ఉత్తరప్రదేశ్ ఎడితే ఇప్పటికీ అక్కడ ఉంది. అలాగే భారతం ఎక్కడ రాశాడు? వ్యాస మహర్షి రాశాడు, అది కూడా ఉంది. అలాగే బై హూమ్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్డ్? క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాడు, వాల్మీకి రాశాను, నేను ప్రాచేతసుడి కొడుకుని అని. వ్యాస మహర్షి చెప్పాడు, నేను పరాశరుడు కొడుకుని, నేను వ్యాసుని, నేను రాశానని చెప్పాడు. అందులో యాంబిగ్యూటీ లేదే.
ఫ్రమ్ వాట్ ప్రీ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్డ్? దేని నుంచి ప్రొడ్యూస్ చేశారు? రామాయణం ఆయన తెలిసి ఆయన చూసి రాశాడు. ఆయన సంఘటనలు ఆయనకి కళ్ళకు కట్టినట్టు కనపడ్డాయి. నోస్ట్రడామస్ గారు వైన్ కప్పులో పెట్టి రాస్తే అది సైంటిఫిక్ యాక్చువల్ ఫ్యాక్టును. వాల్మీకి గారికి కూడా ఆయనకి అలాగా కళ్ళ ముందు కదలాడితే అది తప్పునా? ఎవరైనా చూసి రాయొచ్చు. అందరూ ఒకేలా ఉండరు. అందరూ నాలా ఉండరు, మీలా ఉండరు. వాడికి అవి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. వాళ్ళు దాంతో రాశారు. ఇది ఎలా చేసి అలాగే ఎక్కడి నుంచి రాశారు? వేదాల నుంచి, మనుధర్మశాస్త్రం నుంచి. వాల్మీకి గారైతే శకున శాస్త్రం నుంచి కలిపాడు. అంగ సాముద్రిక శాస్త్రం నుంచి కలిపాడు. మనుధర్మశాస్త్రం నుంచి లింకులు ఉన్నాయి. అంతేకాదండి, మీరు ఆశ్చర్యపోతారు. రామాయణం చదివితే ఆయన శృంగార శాస్త్రం గురించి కూడా కలిపి రాశాడు. అందులో శృంగార శాస్త్రానికి కూడా రెఫరెన్స్లు ఉన్నాయి వాల్మీకి రామాయణంలో. మీరు చదివి ఉండకపోవచ్చు, చదవకనే ఇటువంటివన్నీ వీడియోలు పెడుతున్నారు మీరు. అలాగే ఇన్ వాట్ ఒరిజినల్ ఫామ్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్డ్? ఇంటెగ్రిటీ ఏ ఫామ్లో ప్రొడ్యూస్ చేశాడు? సంస్కృతంలో ప్రొడ్యూస్ చేసి శ్లోకాల కింద రాశాడు. ఆయన తాళపత్రాల కింద రాశాడు. దాన్ని అంతటినీ కూడా అందరికీ శిష్యులకు చెప్పి వాళ్ళందరి చేత మెమొరైజ్ చేయించి, కంఠస్థం చేయించి వాళ్ళచే పాడించాడు. ది ఫస్ట్ ఫోర్ ఆర్ నోన్ యాజ్ హిస్టారికల్ క్రిటిసిజం అండ్ టెక్స్చువల్ criticism and together external criticism. The sixth and final inquiry about a source, అది ఇవన్నీ అందులో ఉన్నాయి. మీరు కావాలంటే వికీపీడియాలో చూడొచ్చు. నేను ఇక్కడ కూడా పెడుతున్నాను ఈ బొమ్మలన్నీ మీరు చూసుకోవడానికి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. అంచేత అశాస్త్రీయం అనడానికి ఎలా అన్నారు అన్నది కూడా నాకు ఆశ్చర్యం. మీరు హిస్టరీ ఎన్ని రకాలు, ప్రాచీన చరిత్ర, రీసెంట్ చరిత్ర అంటూ మాట్లాడారు. అది కూడా ఎన్ని రకాల చరిత్రలు ఉన్నాయన్న కూడా మీరు కనీసం వికీపీడియాను కూడా చూడలేదు. చాలా రకాల చరిత్రలు ఉన్నాయి అందులో. ప్రాచీన చరిత్ర, మధ్యయుగాల చరిత్ర, ఆధునిక చరిత్ర, అవును. ఈ 2-3 రకాలుగా ప్రపంచ చరిత్ర అంతా అట్లాగే ఉంది. భారతదేశ చరిత్ర కూడా అలాగే ఉంది. కాకపోతే మధ్యలో మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఒక 200 ఏళ్ళు పాలించారు కాబట్టి బ్రిటిష్ చరిత్ర, ఆధునిక చరిత్ర అని ఇప్పుడు చేస్తున్న విభజనలో అయితే వీళ్ళు. కాబట్టి ఆధునిక చరిత్రలో స్వాతంత్ర పోరాటము ఆ పాతవి కూడా ఉంటాయి. నేను పోగేశాను, అది కూడాను ఇక్కడ పెడతాను, మీరు కూడా చూడండి. ఎన్ని రకాల యాన్షియంట్ హిస్టరీ, అట్లాంటిక్ హిస్టరీ, ఆర్ట్ హిస్టరీ, కంపారేటివ్ హిస్టరీ, కౌంటర్ ఫ్యాక్చువల్ హిస్టరీ, కల్చరల్ హిస్టరీ, డిజిటల్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, ఇంటలెక్చువల్ హిస్టరీ, మ్యారిటైమ్ హిస్టరీ, మెటీరియల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడిల్ ఏజెస్ హిస్టరీ, మిలిటరీ హిస్టరీ, నేవల్ హిస్టరీ, అలాగే ఓరల్ హిస్టరీ. ఓరల్ హిస్టరీ కూడా హిస్టరీనండి. ఇప్పుడు మీకు ఆఫ్రికాలో వాళ్ళందరూ కూడా ఓరల్గా చెప్తారు వాళ్ళు ఏం జరిగిందన్నది. మీరు రూట్స్ అన్ని నవలు చదివితే వాళ్ళు చెప్తాడు. ఎప్పటికీ ఉన్నారు అక్కడ వాళ్ళందరూ. అలాగే పాలియోగ్రఫీ, పీపుల్స్ హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ, సైకో హిస్టరీ, స్యూడో హిస్టరీ, సోషల్ హిస్టరీ, అలాగే విమెన్స్ హిస్టరీ, జెండర్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇలాగ అన్ని రకాల హిస్టరీలు ఉన్నాయి. ఇంకా రకరకాల హిస్టరీలు ఉన్నాయి. ఈ హిస్టరీలు అన్నీ కూడా మీరు తెలుసుకోలేదు. హిస్టరీ మాత్రం ఇది అశాస్త్రీయం. రామాయణ భారతాలని చేర్చడం అశాస్త్రీయం. ఈ మోడీ గారు వాళ్ళు చెప్తే ఎన్సీఆర్టీలు ఎవరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా? ఎవరు చెప్పట్లేదా? ఇది మొదటిసారి వచ్చిందా రామాయణ భారతాలని టెక్స్ట్ బుక్ల కింద చెయ్యాలని? చాలా కాలం ఆపారు. కానీ ఎందుకంటే అందులో ఉన్నది ఎంత ఉందంటే సూర్యుడి కాంతికి చేతిని పెట్టి అడ్డు పెట్టలేరు అన్నట్టుగా ఇది వచ్చింది. రాముడు నిజంగా ఉండాలి, ఎన్ని లక్షల సంవత్సరాల కింద ఉండాలి? కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగము, ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? రకరకాల లెక్కలు. యుగాలు అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పి మనం టైం మెజర్మెంట్ సిస్టమ్ను కూడా హేళన చేశారు మీ వీడియోలో. ఎక్కడైనా మీరు మన టైం ఎలా చూశారో చెప్తే తెలుసుకున్నారా? రామాయణంలో ఆయన ఏ రోజున పట్టాభిషేకం చేయదలుచుకున్నాడు రోజు నక్షత్రము తిథి ఇచ్చారు. రాముడు పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతక చక్రం ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఏమి టైం మెజర్మెంటు ఏమీ లేకపోతే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఆస్ట్రాలజీలో గ్రహాలు ఎలా కనుక్కున్నారని? ముఖ్యంగా బుధగ్రహాన్ని ఎలా కనుక్కున్నారో మీరు తెలుసుకోవాలండి. బుధగ్రహం ఒక్క సాయంత్రం పూట 1 గంట, తెల్లవారుగట్ట 1 గంట వస్తుంది. దాన్ని బట్టి మన వాళ్ళు అది బుధగ్రహం అని ఎలా కనిపెట్టారు అన్నది మతిపోతుంది. శుక్రగ్రహం కనపడుతుంది. బుధగ్రహాన్ని మీరు ఎప్పుడైనా చూడండి, తెలుసుకుందాం. బుధగ్రహాన్ని చూడగలరా మీరు? ఎప్పుడైనా చూసారా ఆ ఆకాశంలో? దాన్ని కనిపెట్టారే.
గ్రహణాలు లెక్కేస్తున్నారు. ఎలా లెక్కేస్తున్నారు? ప్రతిదీ పక్కాగా చెప్తున్నారు ఫలానా గంటకి వస్తుందని. ఎలా చెప్తున్నారు? ఈ గంటలు గడియారాలు రాక వరకు మనకి లేదా? మహాభారత యుద్ధం ఏ రోజున జరిగింది? ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నదన్నది మహాభారతంలో వర్ణించారు. ఎప్పుడైనా చూసారా మీరు? మనకి టైమ్ మెజర్మెంట్ సిస్టమ్ ఉందని చదవరు. మన పుస్తకాలు ఏమీ చదవరు. మార్క్స్, ఎంగెల్స్, దాస్ క్యాపిటల్, మీన్ కాంఫ్ ఇవే కదా చదివేది. షేక్స్పియర్ అనేది చదివారా కనీసం? చూడండి మన టైములో ఎంత ఉందంటే త్రుటి, వేధ, లవం, నిమిషం, క్షణం, కాష్ట, లఘువు, నాడిక. ఆ నాడిక అనేది ఘడియ అంటాం మనం. సంస్కృతంలో ఘటి అంటారు. 24 నిమిషాలు ఒక ఘడియ. ఇక్కడ కలుస్తోంది 24 నిమిషాలని. వేధ, లవం, నిమిషం, క్షణం, కాష్ట, లఘువు 6 భాగాలుగా విభజించారండి టైంని. ఎలాగా? ఒక ముహూర్తం తర్వాత ఒక ప్రహారం, లేకపోతే రాత్రి పగలు తర్వాత ఏమో ఒక పక్షము, నెల, ఋతువు, అయనము, సంవత్సరము. ఇంతవరకు పర్ఫెక్ట్గా సంవత్సరం లెక్కేసుకొచ్చారు. ఇది ఎలా కనిపెట్టారు? ఎలా మెజర్ చేయాలన్నారు? మరి ఇప్పుడు మీకు మోడర్న్ టైంకి సెకండ్కి ఏమిటి స్టాండర్డ్? సెకండ్ అని గడియారం లేకపోతే ఒక స్టాండర్డ్ పెండ్యులం తీసుకుని ఆ పెండ్యులం తిరగడానికి ఒక స్వింగ్ అటు ఇటు రావడానికి 2 నిమిషాలు పడుతుంది. 100 సెంటీమీటర్ల తాడికి ఫలానా బరువు కడితే అంచేత అందులో సగం సెకండ్ అని మినిమం పెట్టారు వాళ్ళు. మరి మన వాళ్ళు మరి ఎక్కడ డెఫినేషన్ ఇచ్చారు? చక్కగా డెఫినేషన్ ఇచ్చాడు. ఇందులో 6 పలములు రాగి. పలం అంటే 3 మణుగులు వస్తుంది. పల్లా అనేవారు. పుల్లలు తెచ్చుకునే వాళ్ళం. ఒక పల్లా పుల్లలు అని 3 మణుగులు. అటువంటి రాగి దాంతో ఒక పెద్ద ట్యాంక్ తయారు చేయాలి. అందులో 4 మాషములు బంగారపుది గిన్నె తయారు చేయాలి. మాషం అంటే గ్రామున్నర. 4 గ్రాముల 4 మాషాలు అంటే 6 గ్రాముల గిన్నె తయారు చేసి అందులో అడుగున అతి చిన్న రంధ్రం చేయాలి. ఆ రాగి పాత్రలో నీరు పోయాలి. 6 పలములు రాగి పాత్రలో ఆ నిండా నీరు పోసి అందులో ఈ పాత్రను పెట్టాలి. సో రాగి పాత్రలో నీరు బంగారు పాత్రలోకి ఎప్పుడు పూర్తిగా చేరుతుందో దాన్ని ఒక ఘడియ అంటారు. ఇలా చేశారు. మరి ఎలా మెజర్ చేసేవారండి? బుద్ధుడు పుట్టినప్పుడు వాళ్ళు చెప్పారు, జ్యోతిష్కులు ఎలా చెప్పారు? ఆయన చక్రవర్తి కానీ సన్యాసి కానీ అవుతాడని చెప్పారు. అలా చెప్పారండి. జాతకం ఎలా వేశారు? శ్రీరామచంద్రుడి జాతకం ఎలా వేశారు? వాచి వచ్చేదాకా టైం ఎలా మెజర్ చేశారు? దానికి ఘటికా యంత్రము అని ఉండేది. ఆ ఘటికా యంత్రం అని దాని యొక్క రెఫరెన్స్ మహాభారతంలో ఉంది. యాజుష స్మార్తానిక క్రమణికలో కూడా ఉంది. ఎప్పుడైనా పెళ్లి జరిగేటప్పుడు ఘటికా యంత్రాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ విఘడియ వచ్చిన తర్వాత చేయమనేవారు. ఆ ఘటికా యంత్రాలు ఇప్పుడు కొందరి దగ్గర ఉండొచ్చును. ఉత్తర హిందుస్థాన్లో కాశీలో దొరుకుతాయి. మన ఆంధ్రాలో కూడా రేలంగిలో ఉన్నారు. పంచాంగకర్తల దగ్గర ఉండేది అది. ప్రతి ఊళ్ళోనూ ఒక మంచి పురోహితుడు లేకపోతే ఒక మండలంలో ఒక పురోహితుడు ఉండేవారు. ఆ పురోహితుడి దగ్గర ఘటికా యంత్రం ఉండేది. ఎవరింట్లో వివాహమైనా కానీ ఘటికా యంత్రాన్ని తీసుకెళ్ళి చేసేవారు. జాతకాలు కూడా ఘటికా యంత్రాన్ని బట్టే పెట్టి చేసేవారు. ఆ పురోహితుడు వచ్చి ఆ ఘటికా యంత్రం చూసి పిల్లవాడు పుట్టగానే ఆ శిరోదర్శనం కాగానే దాని ప్రకారం వేసేవారు. మనకి టైం మెజర్మెంట్ సిస్టమ్ ఉంది. ఘడియలు, విఘడియలు వీటిలో చేసేవారు. ఇప్పుడు చెప్పాను మీకు మొత్తం అన్నీ కూడా టైం మెజర్మెంట్. ఏం లేదని ఏం సైంటిఫిక్ కాదండి ఇది. ఒక్క బ్రిటిష్ వాళ్ళు చెప్పింది మాత్రమే సైన్స్ అంటారా? ఎలా అంటారు? ఈ సైంటిఫిక్ కాదనడానికి మీకు ఏ అధిక ఆధారాలు ఉన్నాయి? పురాణాల్లో కల్పన కూడా చాలా ఉంటుంది. వాడికి ఉదాహరణకు గాంధారికి ఒక్కసారిగా 100 మంది పుట్టారని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఎందుకు పుట్టి ఉండకూడదు, ఎందుకు నమ్మకూడదు అని నమ్మొచ్చు మీరు. కానీ అక్కడ ఇప్పుడు ఇంత ఆధునిక శాస్త్రం ఇంతగా పెరిగిన తర్వాత కూడా పిల్లలు లేని తల్లులు రకరకాలుగా కష్టపడితేనో లేకపోతే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కూడా
ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అవుతుంటాయి. అటువంటిది ఒక ఆవిడ కోపం వచ్చి తన భ్రూణాన్ని 100 ముక్కలు చేస్తే వాటన్నిటిని తీసుకెళ్ళి అక్కడక్కడ పెడితే వాటిలో నుంచి 100 మంది వచ్చి వాళ్ళందరికీ దుర్రు అని వచ్చేటట్టుగా, దుర్మార్గులు అనే పేరు వచ్చేటట్టుగా పెట్టి ఏ తల్లైనా నిజానికి పెడుతుందా? పెట్టరు కదా. కాబట్టి ఏమి చదవలేదు మీరు. చరిత్ర గురించి చదవలేదు, రామాయణం గురించి చదవలేదు, భారతం గురించి చదవలేదు. చెప్పడానికి వచ్చారు. అలాగే దుర్యోధనుడు, ఇలాగ దుశ్శాసనుడు చెడ్డవాళ్ళని పెట్టారు. అంటే మీకు సరిగా తెలుసా? దుర్గా తారయతే ఇది దుర్గః. దుర్గమమైన పనులని దాటించగలదు కాబట్టి ఆవిడ దుర్గాదేవి అన్నారు. దుర్గాదేవి అంటే చెడ్డ స్త్రీ అని, చెడ్డ దేవత అని అర్థమా? దుర్యోధనుడు అంటే జయించడానికి వీలు కానటువంటి యుద్ధం చేసేవాడు కాబట్టి దుర్యోధనుడు, జయించడానికి వీలు లేనటువంటి యోధుడు అతను. దుశ్శాసనుడు, ఆయన శాసనం చేస్తే దాటడానికి ఎవరు వీలు లేదు, అటువంటి వాడు దుశ్శాసనుడు. అంతేగాని చెడ్డవాడని కాదు. అక్కడ ఏమీ తెలుసుకోకుండా వచ్చేసారు. 100 మంది పిల్లలు పుట్టారు. దాని మీద కూడా క్రిటిసైజ్ చేశారు మీరు. అది ఎలా క్రిటిసైజ్ చేశారు? అవి ఏదో ముక్కలు అయ్యాయి. ముక్కలు కాలేదండి, మీరు సరిగా చదవలేదు. ఆదిపర్వం చదివినట్టయితే వ్యాస భారతంలో ఆయన చాలా చక్కగా ఇచ్చాడు. గాంధారీదేవి అసూయతోటి పొట్ట మీద బాదుకున్నప్పుడు ఆవిడ నుంచి పగిలిపోయి ముక్కలు రాలేదు. ఒక ఒక ఉండలాంటిది వచ్చింది ఆవిడ కడుపులోంచి. ఆ ఉండొస్తే పడైపోయారు. ఏమిటి ఉండని? ఆ ఉండ ఎలా ఉందన్నారంటే ఇనప రంగులో ఉందన్నారు. చాలా క్లియర్గా ఇచ్చారు. వ్యాస మహర్షి వచ్చారు అక్కడికి. వ్యాస మహర్షి చల్లటి నీరు తెప్పించి, కోల్డ్ వాటర్ తెప్పించి దానిని ఆ ఉండ మీద జల్లారు. జల్లితే అది ముక్కలు కాలేదు, విడిపడింది అని రాశాడు వ్యాస మహర్షి. ఒక్కొక్క దాని కింద విడిపడింది. ఆ గోళం అంతా కూడా విడిగా అయిపోయింది. విడిగా అయిపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వేరేడంతా కూడా లేరు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ అప్పుడు వ్యాస మహర్షి చెప్పాడు, కుండము అన్నాడు. ఘృతకుండము. కుండము అంటే కుండ కాదండి, యజ్ఞకుండము కూడా అంటారు. అదొక కాంట్రాప్షన్, అదొక అరేంజ్మెంట్. ఆ అరేంజ్మెంట్ ఏంటంటే అందులో నెయ్యి వేసి, ఘృతం ఆవు నెయ్యిని వేసి అందులో పిల్లల్ని పెట్టి జాగ్రత్తగా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇస్తే అందులో పెరిగదే ఇన్క్యుబేటర్ అని మీరు ఇంగ్లీష్లో అంటే, ఇనపత సామాను పెట్టి దానికి తెల్ల రంగు వేసి లోపల ఇన్ఫ్రారెడ్ లైట్ పెడితే అది సైంటిఫిక్కా? ఈయన మన పద్ధతిలో చేస్తే సైంటిఫిక్ కాదా? 2 చోట్ల ఉంది మహాభారతంలో ఈ ఇన్క్యుబేటర్ వాడడం. ఆ ముక్కలు ముక్కలు అవలా, అవి విడిపడింది. 100 కింద 100 పిల్లల కింద విడిపడింది. అతి చిన్నగా ఉన్నాయి అవి, ఇనప రంగులో ఉన్నాయి. అందరూ నల్లటి వాళ్ళు పుట్టారు. వాళ్ళు పుడితే అప్పుడు వాళ్ళని ఇలాగ వ్యాస మహర్షి చేసి పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు పిల్లల కింద పెద్దవాళ్ళు అయ్యారు. ఆ ఘృతకుండములలో, కుండం అంటే కుండ కాదు, అదొక కాంట్రాప్షన్, ఇంక్యుబేటర్ లాంటిది. అక్కడ వెలుతురు పెట్టి ఎలా పెట్టాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అదంతా భారతంలో ఆదిపర్వంలో ఉంది. ఇంకో చోట కూడా ఉంది ఇలాగే పుట్టినది. అంతేగాని వాళ్ళు ఏదో కట్టుకథలు, కాకమ్మ కథలు కాదండి. అలాగే మీరు పుష్పక విమానాన్ని కూడా విమర్శించారు. కొంచెం హేళనగా నవ్వారు. పుష్పక విమానం ఎలా చెబుతామని. విమానాలు ఇది మొదటిసారి రైట్ బ్రదర్స్ ఇన్వెంట్ చేసేదాకా విమానాలు లేవా? ప్రాచీన కాలంలో ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయే, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అది నిజమే, మీరు చదివితే ఇంటర్నెట్ వెతికితే దొరుకుతుంది. అమెరికాలో పట్టుకున్నారు కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని వాళ్ళు తీసుకున్నారు. గ్రహాంతర జీవులు వచ్చారు, గ్రహాంతర జీవులను కూడా పట్టుకున్నారు. ఏరియా 51 అని ఉంది అమెరికాలో. మీరు ఏరియా 51 అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఆ ఫ్లయింగ్ సాసర్స్ మీరు చెప్పారు. ఫ్లయింగ్ సాసర్ ఇప్పుడు ఈ లెవిటేషను రైట్ బ్రదర్స్ కనుక్కున్న లెవిటేషన్ సులభంగా ఉంది, ఈజీగా ఉంది. అది ఏంటి, రెక్కల మీద ఉండే యాంగిల్ని బట్టి ఆ శూన్యాన్ని వాక్యూమ్ క్రియేట్ చేయడం పైకి తీసుకెళ్తున్నారు. అది లెవిటేషన్. అది ఆ లెవిటేషన్ కాదు, ఒకటే పద్ధతి కాదు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఉంది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఆల్రెడీ వాడుతున్నారు. జపాన్లో వాడుతున్నారు. మ్యాగ్నెటిక్ ట్రైన్స్ ఫ్రాన్స్లో వాడుతున్నారు. 2 మ్యాగ్నెట్లు ఒకదానికొకటి రిపేల్ చేసుకుని మ్యాగ్నెట్స్ని పెట్టినట్టయితే కొంచెం లేస్తాయి ఇవి. అంచేత ఫ్రిక్షన్ లేకుండా ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ మీద తీసుకెడుతున్నారు.
ఇప్పుడు ఇంకొక లెవిటేషన్ కూడా బయటికి చెప్తున్నారు వాళ్ళు సైంటిస్టులంతాను. అదేంటంటే హై వోల్టేజ్ లెవిటేషన్. హై వోల్టేజ్ క్రియేట్ చేసినట్టయితే అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద లేస్తుంది. ఆ విమానాలు మన ఇందులో వివరించినట్టుగా పుష్పక విమానాన్ని వివరించినట్టుగా ఒక కొండలా ఉందన్నారు. టెట్రాహెడ్రాన్ అది. ఆ టెట్రాహెడ్రాన్ షేపులో విమానాలు ఉండేవి అని ఒప్పుకున్నారు. మీకు ఇంటర్నెట్‌లో చదివితే సైంటిఫిక్ జర్నల్స్ అవి చదివితే వస్తుంది. మీరు ఈ క్రిస్టియన్ సైన్స్ మానిటర్ అని విన్నారా? వినుండరు బహుశా. దాని మీద సైంటిఫిక్ మాత్రమే వేస్తాడు. 'నేచర్' అని ఒక మ్యాగజైన్ ఉంది. అది కూడా సైన్సే. అది చదివితే ఉంటుంది. విమానం సైంటిఫిక్ కాదు. సుందరకాండలో 95 సార్లు వాడారు విమానం అనే మాటని. హనుమంతుడు ఊరంతా తిప్పితే తోక తగలబెడుతూ ఆయన ప్రతి ఇంటి ముందు విమానాన్ని చూశాడట అక్కడ. అంత డెవలప్ అయ్యి ఉండేది. ఏమైపోయాయి ఇవన్నీ? బ్రహ్మాస్త్రము, ఈ అస్త్రాలన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. నాకు కొన్ని మంత్రాలు తెలుసు. నాకు అస్త్రాల మంత్రాలు. నేను బ్రహ్మదండాన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఆ అస్త్రం వాడితే జరుగుతుంది. కానీ ఎవరు వాడాలి? వాళ్ళు వాడేవాళ్ళు కూడా సరైనటువంటి శౌచాన్ని పాటించాలి. శౌచం పాటించకపోతే వాడడానికి వీలు లేదు. నేను కూడా అంత శౌచాన్ని పాటించలేకపోతున్నాను. ఇంచేత నాకు కొంతవరకు పనిచేస్తుంది కానీ పూర్తిగా పనిచేయదు. ఎవరన్నా పాటించేవాళ్ళు ఉంటే అర్జునుడు లాంటి వాడు కానీ, కర్ణుడు లాంటి వాడు కానీ, ధర్మరాజు లాంటి వాడు కానీ ఉండి ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఉంటాయి. అస్త్రాలు ఉన్నాయి. అయితే మిగిలినవన్నీ ఏమైపోయాయి? టెక్నాలజీ. మీరు గమనించారు. మీరు భారతం చదవలేదు. చదివినట్టయితే తెలిసేది ఘటోత్కచుడి రథానికి 8 చక్రాలు ఉన్నాయి. 8 చక్రాల బండిని మీరు చూశారా? ఒక్కసారి ఆలోచించారా? అక్కడ వాళ్ళేమి తారు రోడ్డు మీదనో, ఆస్ఫాల్ట్ సిమెంటేషన్ రోడ్డు మీద యుద్ధం చేయలేదు. రథం పరిగెడుతూ ఉంటే వాటికి షాక్ అబ్జార్బర్లు అవి లేకపోతే నుంచోవడమే కష్టం అవుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళి కారులో మోస్ట్ మోడర్న్ కారులో నుంచుని పిస్టల్ గుడిపెట్టి కాల్చండి చూద్దాం కదలకుండా. అర్జునుడు ఆ దాని మీద నుంచుని బాణం వేసి అవతల వాళ్ళు వేసిన బాణాన్ని అడ్డుకున్నాడంటే ఆ రథం ఎలాంటిది? ఏవి షాక్ అబ్జార్బర్లు లేకుండానే ఆయన స్టేబుల్గా నిలబడగలిగాడా? మీరు గుర్రబండిలో ఎప్పుడైనా ట్రావెల్ చేశారని? నేను చేశాను చిన్నప్పుడు. కుదిపేస్తుంది. అలా కుదుపుతూ ఉన్నప్పుడు నుంచోవడమే కష్టం. నుంచున్నాక బాణం పట్టుకోవడమే కష్టం, వేయడం కష్టం. ఎలా వేశాడు? ఇది ఇందులో ఏమి సైన్స్ లేదా మీకు? కనపట్టలేదా? చూడటం లేదు. సినిమాలు చూసి ఈ సినిమాల ప్రకారం మాకు రామాయణం తెలుసు అనుకుంటే చాలా తప్పండి. వాల్మీకి రామాయణం కానీ, భారతం కానీ సినిమాల్లో చూపించేదంతా తప్పు. వాళ్ళందరూ వాళ్ళు ఏదో కమర్షియల్‌గా డబ్బులు చేసుకోవడానికి చేసినటువంటి సినిమాలవి. నిజం చూపెట్టడానికి చేసినవి కాదు. నిజం కావాలంటే చదువుకోవాలి. రామాయణం చదువుకోవాలి. వాల్మీకి రామాయణం సంస్కృతంలో శ్లోకాలు దొరికేది కాదు. ఇప్పుడు దొరుకుతోంది. రూ. 500 పెడితే మీకు అన్ని ట్రాన్స్‌లేషన్ సహా వస్తాయి. ఆ ట్రాన్స్‌లేషన్ సరిగా లేదు. అది వేరే సంగతి. దొరుకుతాయి. మీరు సంస్కృతం చదువుకోవచ్చు. ఆ డిక్షనరీలో ఆన్‌లైన్‌లో డిక్షనరీలు ఉన్నాయి. సంస్కృత డిక్షనరీలు చదువుకోవచ్చు. ఏమీ చదవకుండా గబుక్కున అది అశాస్త్రీయము, మోదీ గారి ప్రభుత్వం చేస్తోన్నటువంటి పిచ్చి పని అని అంటే మేమేమి చేయలేము మిమ్మల్ని. గవర్నమెంట్ కూడా ఏమీ చేయదు. కానీ మర్చిపోకండి పైన భగవంతుడున్నాడు. నేను మూఢభక్తుడిని కాదు నేను. సైన్స్ చదువుకున్నాను నేను. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చదువుకున్నా. ఈ కంప్యూటర్ సైన్స్ చదివాను. కంప్యూటర్‌లో పుస్తకాలు రాశాను. నేను చెప్తున్నాను భగవంతుడున్నాడు. చూస్తూ ఉంటాడు. అందరినీ గమనిస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో పాపాలు చేసిన వాళ్ళు ఎక్కడికి ఎవరు తప్పించుకున్నారు? కావాలంటే మీకు ఉదాహరణలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వగలను. అరడజను ఉదాహరణలు ఇవ్వగలను. ఒక్క ఉదాహరణ మాత్రం ఇస్తాను. నెహ్రూ గారు దేశాన్ని పాడు చేశాడు. ఏమైపోయింది? ఆయన ఎలా చనిపోయాడు? ఆయన కూతురు 70, 80 ఏళ్ల మనిషి 30 బుల్లెట్లు కొట్టారు ఆవిడకి. ఎన్ని రక్తం బాటిల్స్ ఎక్కించారు ఆవిడకి. బతికిందా లేదే? ఆవిడ కొడుకేమయ్యాడు? బాంబు పెట్టి పేల్చేశారు. ఆవిడ ఇంకో కొడుకు విమానం నుంచి కింద పడి తెలుసు మీకు సంజయ్ గాంధీ ఎలా పోయాడు. ఆవిడ భర్త ఎలా పోయాడు? భర్త ఎలా పోయాడు ఇంతవరకు ఎవరికి బయట చెప్పలేదు.
ఆవిడ భర్త, ఆవిడ పిల్లలు మొత్తం పోయారు. ఎక్కడికి పోదు పాపం. తప్పుడు చెప్పకండి. రామాయణ భారతాలను చేస్తున్నారంటే ఇప్పటికి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశ చరిత్ర అది ఎప్పుడు జరిగిందో ఉంది. ఈ దేశ చరిత్రని దేశంలో ప్రజలకి చెబుతాము, పిల్లలకి చెబుతాము అంటే ఇప్పటికి నిర్ణయం వస్తే మనకి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలకి ఆ నిర్ణయం తీసుకుంటే దాన్ని మెచ్చుకుని గౌరవించవలసింది పోయి విమర్శిస్తారా? మీరు హిందువులే. భగవంతుడు మీరు నమ్మకపోవచ్చును. మనం నమ్మినా నమ్మకపోయినా నిజమే. గమనించగలరు. మీ దృష్టికి తీసుకొస్తున్నా మిమ్మల్ని కరెక్ట్ చేసుకుని మరొక వీడియో పెడితే బాగుంటుంది. రామాయణ భారతాలను చేర్చడం మంచిది. లేదా మీరు చదవండి, మీరు తెలుసుకోండి. నా మాట మీరు వెళ్ళమని నేను చెప్పను. రామాయణం తీసుకోండి. అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నంబర్ 1 ప్లాట్ఫారంలో ఉంది గీతా ప్రెస్. అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. 3 వాల్యూమ్స్ వస్తాయి. చదవండి. చదివి అప్పుడు తెలుసుకోండి. అలాగే భారతం కూడా అదే బుక్ స్టోర్లో దొరుకుతుంది. 7 వాల్యూమ్స్ ఉన్నాయి. చదవండి. అది చరిత్ర కాదో నిర్ణయించండి. అప్పుడు చెప్పండి. అంతేకాని గబుక్కున ఇలా అనడం సరికాదు. అది మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే మీ ముందుకు వచ్చాను. నేనేమైనా మిమ్మల్ని తప్పుగా మాట్లాడినట్టయితే నా క్షమార్పణలు చెప్పుకుంటున్నాను. గమనించగలరు. అందరికీ శుభం భూయాత్.